చలేమో చంపేస్తుంది. వేడిగా ఏమన్నా తినాలని క్రేవింగ్స్ వస్తున్నాయి. పదండి మరి ఇంట్లోనే సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బిర్యానీ ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేసుకుంటామో అందులోనే చికెన్ని వాష్ చేసి పెట్టి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్, బగారా సామాన్ మొత్తం వేసేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పులు, కసూరి మేతి కూడా వేయాలి. ఆ తర్వాత మనము కొత్తిమీర, పుదీనా, లెమన్ కట్ చేసి పెట్టుకుంటాం కదా, వీటిని కూడా యాడ్ చేసేసుకొని పెరుగు వేసుకోవాలి. సీక్రెట్ ఏంటంటే ఫ్రెష్గా పట్టిన అల్లం పేస్ట్ వేస్తే చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. చికెన్లోకి మనం బయట వండుకున్నప్పుడు ఎంత ఆయిల్ అయితే పోస్తామో ఈ క్వాంటిటీకి అంత ఆయిల్ కూడా వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పక్కన స్టవ్ పైన మనము బాస్మతి రైస్ని 70% బాయిల్ అయ్యేదాకా ఉంచేసి 70% బాయిల్ అయిన తర్వాత దాన్ని వడకట్టుకోవాలి వాటర్ అంతా పోయేలాగా. ఆ వాటర్ పోయిన తర్వాత ఇలా బిర్యానీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెని స్టవ్ పైన డైరెక్ట్గా పెట్టకుండా దోశ పెనం పెట్టి దానిపైన పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే బాగా అడుగంటకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇలా బిర్యానీ గిన్నెని పెట్టిన తర్వాత ఆ 70% కుక్ అయిన రైస్ని పైన వేసేసుకొని కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కలర్ కూడా కొంచెం వాటర్లో కలిపి ఇలా చిలకరించి మూత పెట్టుకోవాలి. 30 minutes హైలో, 10 minutes సిమ్లో పెడితే టేస్టీ బిర్యానీ రెడీ.